హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్దె స్టడీ హబ్. మనము ఢిల్లీని పరిపాలించినటువంటి రాజ్యాల గురించి చూస్తున్నాం. అందులో మొదటగా బానిస వంశం గురించి చూస్తున్నాం. ఇప్పుడు బానిస వంశంను పరిపాలించినటువంటి గియాసుద్దీన్ బాల్బన్ అనే అతను క్రీస్తకం 1266 నుంచి 1286 వరకు ఢిల్లీని పరిపాలించాడు. ఇతని అసలు పేరు బహవుద్దీన్. ఇతను ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇల్బారీ తెగ అన్న తురస్క తెగ అన్న ఒకటే. ఇల్బారీ తెగకు చెందినవాడు. బానిస వంశస్థుల్లో ఇతను అగ్రగణ్యుడు. బానిస వంశంలో బాల్బన్ అగ్రగణ్యుడుగా పేరు సంపాదించాడు. ఎందుకంటే బాల్బన్ రాజ్యాధికారానికి వచ్చేటప్పటికి ఆ రాజ్యము ఉన్నటువంటి నలుదిక్కుల అందరూ ఢిల్లీపై దాడి చేసేవారు. అంతరంగంగా ఉన్నటువంటి చిహల్గనీ సభ్యులు కూడా పాలకులపై వ్యతిరేకత ఉండేవారు. అలాగే బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి టుగ్రిల్ ఖాన్ కూడా ఢిల్లీపై దాడి చేస్తూ ఉండేవాడు. ఒకవైపు మంగోళ్ళు కూడా దాడి చేస్తూ ఉండేవారు. ఈ రకంగా ఢిల్లీకి నలువైపులా దాడి చేస్తూ ఉన్న సమయంలో బాల్బన్ రాజ్యాన్ని అధికారం చేయించుకున్నాడు. వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అందుకుగాను అతడు బానిస వంశంలో అగ్రగణ్యుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇతడు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించాడు. ముఖ్యంగా రాజు దైవాంశ సంబూధుడు, అలాగే రాచరికం దైవదిత్తం అనే సిద్ధాంతాలతో తన పరిపాలనను కొనసాగించాడు. ఇతని ఆస్థానం పేరు రెడ్ ప్యాలెస్. ఇతని ఆస్థానాన్ని రెడ్ ప్యాలెస్గా పిలిచేవారు. సుల్తాన్ను భూమి మీద భగవంతుని నీడ అని పిలిచినటువంటి తొలి సుల్తాన్ బాల్బన్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సుల్తాను భూమి మీద భగవంతుని నీడ అంటే జిల్ హి అల్లాహ్ అని పిలిచినటువంటి తొలి సుల్తాన్ బాల్బన్. రాజదుస్తులు ధరించి తాను స్వయంగా మాట్లాడక చాంబర్లీలను నియమించుకొని వారి ద్వారా విషయాలు తెలుసుకొని ఆ విషయాలకు తిరిగి సమాధానాలు చెప్పేవాడు. ఇతనికి కొన్ని బిరుదులు ఉన్నాయి. అవి గియాసుద్దీన్, ఇందాక మనం చూసాము, జిల్ హి అలాహ్ రాజు భగవంతుని నీడ, అలాగే ఉల్గు ఖాన్. ఇతనిని మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. అంటే ఢిల్లీని అంతమంది దాడులు చేస్తున్నప్పటికి కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు గాను ఇతనిని మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషిగా పిలిచారు. అలాగే సేవియర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. ఈ 5 కూడా బాల్బన్ యొక్క బిరుదులు. ఇతను తన ఆస్థానంలో పారసిక ఆచారాలు ప్రవేశపెట్టాడు. 1266లో తను అధికారాన్ని చేజుకున్న తర్వాత బాల్బన్ పారసిక ఆచారాలు ప్రవేశపెట్టాడు. అవి సిస్దా, ఫైబోస్, నౌరోజ్ అనే 3 సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. గత ప్రశ్నలలో చాలాసార్లు అడిగారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సిస్దా అంటే సాష్టాంగ ప్రణామము. ఫైబోస్ సుల్తాన్ యొక్క పాదాలను, అతని యొక్క సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం. నౌరోజ్ ఇరాన్ దేశపు నూతన సంవత్సరము. వీటన్నిటిని కూడా బాల్బన్ తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. బాల్బన్ సుల్తాన్గా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత తన రాజ్యంలో కొన్ని సామాజిక సంస్కరణలు చేపట్టాడు. మద్యపానాన్ని నిషేధించాడు. తన ఆస్థానంలోకి ఎవరైనా విదేశీయులు వస్తే వాళ్ళని మోకాళ్ళ మీద నడిపించేవాడు. పారసిక ఆచారమైనటువంటి నవరోజ్ పండుగను ప్రవేశపెట్టాడు. అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చాడు. చిహల్గనీ కూటమిని రద్దు చేశాడు. మనకు చిహల్గనీ కూటమిని ఏర్పాటు చేసినటువంటి వాడు ఇల్తుత్మిష్. చిహల్గనీ అంటే 40 మంది తురస్క సర్దారుల కూటమి. అటువంటి కూటమి వారు పాలకులపై వ్యతిరేకత చేయడంతో బాల్బన్ చిహల్గనీ కూటమిని రద్దు చేశాడు. ఇక్తా పద్ధతిని కూడా పునర్వ్యవస్థీకరించాడు. ఈ ఇక్తా పద్ధతిని కూడా ప్రవేశపెట్టినవాడు ఇల్తుత్మిష్. మియలు అనే దోపిడీ దొంగలను అణిచివేశాడు. ఈ చిహల్గనీ నిర్మూలన కోసము ఒక గూఢచారి శాఖను ఏర్పాటు చేశాడు.
దాని పేరు వచ్చేసి దివాన్ ఈ బరీద్. అలాగే సైనిక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాడు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, సైన్యంకు సమర్థవంతమైనటువంటి శిక్షణ ఇవ్వడం కోసము ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి దివాన్ ఈ అరీజ్ అని పేరు పెట్టాడు. ఈ మంత్రిత్వ శాఖను చూసుకున్నటువంటి అధికారి పేరు ఇమాద్ ఉల్ ముల్క్. ఓకే, ఈ గూఢాచార శాఖ దివాన్ ఈ బరీదు, దివాన్ ఈ అరీజ్, ఇతని యొక్క దీనికి ఉన్నటువంటి అధికారి ఇమాద్ ఉల్ ముల్క్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినారు వీటిపై ప్రశ్నలు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను స్థిరమైన బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి భోజ్పూర్, కంపిలి, పటియాలా, జలాలి ఈ 4 ప్రదేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. బాల్బన్కు 2 కుమారులు ఉన్నారు. అందులో మొదటి కుమారుడు మహమ్మద్, రెండవ వాడు ఉగ్రా ఖాన్. ఇతడు మహమ్మద్ని సింధు, లాహోర్ రాష్ట్రాలకు రాష్ట్ర పాలకుడుగా నియమించాడు. 1285లో ఈ తైమూర్ ఖాన్ నాయకత్వంలో మంగోలులు మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో బాల్బన్ పెద్ద కుమారుడైనటువంటి మహమ్మద్ మరణించాడు. దీనికన్నా ముందు 1279లో బెంగాల్ పాలకుడైనటువంటి టుగ్రిల్ ఖాన్ బాల్బన్పై తిరుగుబాటు చేశాడు. బాల్బన్ టుగ్రిల్ ఖాన్ను చంపివేసి తన రెండవ కుమారుడైనటువంటి బుగ్రా ఖాన్ను బెంగాల్ నవాబుగా నియమించాడు. ఇక్కడ 1285లో మహమ్మద్ మరణించిన తర్వాత బాల్బన్ కూడా అతని పెద్ద కుమారుడు మరణించినాడనే పశ్చాత్తాపంతో ఆ మరుసటి సంవత్సరం 1286లో తను కూడా మరణించాడు. ఈ బాల్బన్ ఆస్థానంలో భారతదేశ చిలుక అని తనను తాను గర్వంగా చెప్పుకున్నటువంటి కవి అమీర్ ఖుస్రో ఇతని ఆస్థానంలో ఉండేవాడు. బాల్బన్ తర్వాత బానిస వంశంలో చిట్ట చివరి పాలకుడు వచ్చేసి కైకోబాద్. ఇతను 1286 నుంచి 1290 వరకు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఈ కైకోబాద్ బాల్బన్ యొక్క రెండవ కుమారుడైనటువంటి బుగ్రా ఖాన్ కుమారుడు. ఇతని బిరుదు మేయుజుద్దీన్ అనే బిరుదు కలదు. ఇతడు చివరి పాలకుడు. ఇతని సేనాపతి జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతను కైకోబాద్ ఉన్నప్పుడు సేనాపతిగా ఉండేవాడు. 1290లో ఈ తురస్క సర్దారులు, ఈ ఖిల్జీ సర్దారులు వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ విప్లవంగా మారి ఆ విప్లవంలో కైకోబాద్ మరణించాడు. ఇంతటితో ఢిల్లీ రాజ్యాన్ని అధిష్ఠానించినటువంటి బానిస వంశం అంతరించిపోతుంది. దీని తర్వాత ఖిల్జీ స్థాపన జరిగింది. మనకు బానిస వంశంలో ముఖ్యంగా బానిస వంశాన్ని స్థాపించినటువంటి కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత ఇల్టుట్మిస్, తర్వాత రజా సుల్తానా, అలాగే రియాజుద్దీన్ బాల్బన్, వీరిపై మనకు తరచుగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు, వీటి గురించి బాగా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ఖిల్జీ వంశ స్థాపన అలాగే ఖిల్జీ వంశం గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.